దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలామందికి బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని ఎంచుకొని మనము ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మనకి తెలియదు కనుక, చేసుకొని ఏ విధంగా పంపాలో నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా మన ఫోటోకు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన చర్చి నేము, మన యొక్క దేనికి ఏదైనా సరే మన అడ్రస్ పెట్టుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మన ఫోటో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అదంతా ఏం మీకు చూపెట్టను. కేవలము వాక్యాన్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మీ ఆసక్తిని బట్టి నేను ఇంకొక వీడియో చేయటానికి ముందుకొస్తాను. మొట్టమొదటిగా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఇట్లా ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత అనుమతించండి అని మీకు వస్తుంది. ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చేది కాబట్టి నేను దాన్ని ఓకే చేశాను. ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని చూడండి. దీన్ని మనం ఎట్లా డిలీట్ చేయాలంటే దీన్ని ఇట్లా పట్టుకొని కొద్ది దూరం జరపాలి. జరిపి ఇక్కడ పూలకుండిలాగా ఇక్కడ చూడండి ఒక గుర్తున్నది ప్లస్ కింద, దీన్ని నొక్కాలి. దీన్ని నొక్కి సరే అన్న తర్వాత డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మన ఒక వాక్యాన్ని ఎంచుకోవాలి. చూద్దాం. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడండి. ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ పెన్సిల్ గుర్తుని చూడండి, దీన్ని నొక్కి దీన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత మనకి ఇట్లా న్యూ టెక్స్ట్ అని వస్తుంది. ఇది పోవాలంటే మనకి ఇక్కడ చూడండి ఇంటూ గుర్తుంది, దీన్ని ఒత్తి పట్టుకుంటే అది పోతుంది. పోయిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన వాక్యం పెట్టుకోవచ్చు. నేను ఒక వాక్యాన్ని పెట్టుకుంటున్నాను. అదేమిటంటే కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం నేను పెట్టుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ మనం టైపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ టైపింగ్ వద్దంటే స్పీకర్లో కూడా మీరు పలకొచ్చు. నాకు తెలుగులో కీప్యాడ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి తెలుగులోనికి వస్తుంది. చూడండి. కీర్తనలు 23:1 తర్వాత చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వాక్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఒకే బటన్ చూడండి, ఒకే బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మనకు వాక్యం వచ్చేది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసి ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని మనము జూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మ్యాటర్ కొద్ది తక్కువ రావాలంటే ఇట్లా మన దగ్గరికి అనుకోవాలి. ఒకవేళ లాంగ్ ఇట్లా రావాలనుకుంటే దీన్ని ఇట్లా గుంజాలి. ఈ స్కేల్ని చూడండి. అక్షరాలు ఇంకా పెద్దగా రావాలంటే మనం ఇక్కడ చూడండి, దీన్ని ఇట్లా బట్టి ఇట్లా గుంజితే మనకి పెద్దగా వస్తుంది, జూమ్ వస్తుంది. ఇట్లా జూమ్ తగ్గించుకోవాలనుకుంటే ఇట్లా జూమ్ తగ్గించుకోవచ్చు. నేను కొద్దిగా ఇట్లా పెంచుకున్నాను. చూడండి. పెంచుకున్న తర్వాత మనకి సరిగ్గా రావట్లేదు, కొద్దిగా తగ్గించుకోవాలి మనం. ఇక్కడ చూడండి, దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని తగ్గించుకున్నాం. తగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని వంకర గురించి చూడండి. ఈ వంకరు చక్కగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇది చూడండి, దీన్ని ఎట్ట అంటే అటు వస్తుంది. ఎటని పెట్టుకోవచ్చు. నేను ఇట్లా చక్కగా పెట్టుకుంటున్నాను. చూడు, జరిపాను. జరిపి ఇట్లా చక్కగా పెట్టుకోవచ్చు మనం. ఇట్లా మనం మీరు సరిగ్గా చేసుకోండి. నేను ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒకటి ఉంది పైది, ఇది ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక సేవ్ ఇమేజ్ అని చూడండి, దీన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత
ఇక్కడ చూడండి కింద ఇది నొక్కాలి. నొక్కిన తర్వాత మీకు ఫోటో ఎంత నీట్‌గా రావాలో దాన్ని బట్టి నొక్కోవచ్చు. ఫోటో నీట్‌గా రావాలంటే నేను ఒకటి నొక్కుతున్నాను. దాన్నేమిటంటే యంగ్ అంటే కొద్దిగా ఎక్కువ నీట్‌గా రావటానికి దీన్ని నేను జేసుకుంటున్నాను. కొద్దిగా మబ్బుగా రావాలంటే ఈ పై వాటిలలో ఏదైనా జేసుకోవచ్చు. కొంచెం నీట్‌గా రావాలి కాబట్టి ఇది ఓకే జేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత ఇక సేవ్ టు గ్యాలరీ అని ఉంది చూడండి. దీన్ని ఓకే జేయాలి. ఓకే చేసిన తర్వాత ఓకే జేసుకున్నాముగా చూడండి. మన గ్యాలరీలోనికి వచ్చినట్టు సేవ్ అయినది. చూడండి మీకు చూపిస్తాను. ఆల్బమ్‌లోనికి వెళ్తాది. వెళ్ళిన తర్వాత చూడండి మనకి సేవ్ అయిపోయాది. గ్యాలరీలోకొచ్చింది. మనకిష్టం వచ్చిన వాళ్ళకి పంపించుకోవచ్చు.